నమస్తే అండి. నా పేరు డాక్టర్ మనోజ్ కుమార్ గుడ్లూరు. నేను ఆర్థో రోబోటిక్ సర్జన్ అండి అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ అండి. సో, ఈరోజు చాలామంది అడుగుతుంటారు యాక్చువల్‌గా ఆర్థోపెడిక్స్‌కి అండ్ స్పోర్ట్స్ ఆర్థోపెడిక్ సర్జన్‌కి ఏంటి డిఫరెన్స్ యాక్చువల్‌గా? మేము ఆర్థోపెడిక్స్ డాక్టర్ దగ్గరికెళ్తే స్పోర్ట్స్ మెడిసిన్ డాక్టర్ దగ్గరికెళ్ళమంటారు. వాట్ ఈస్ స్పోర్ట్స్ మెడిసిన్ డాక్టర్ అండ్ ఆర్థోపెడిక్ డాక్టర్ అని. సో, నార్మల్ ఆర్థోపెడిక్ డాక్టర్ అనేవాళ్ళు ప్రతిదీ అంటే అన్ని విభాగాలకి అంటే ఫ్రమ్ జీరియాట్రిక్ నుంచి స్పైన్ దగ్గర నుంచి అండ్ మోకాళ్ళు మార్పిడి దగ్గర నుంచి ఆర్థోప్లాస్టీ కావచ్చు, చిన్నపిల్లలు పియాట్రిక్ ఆర్థోపెడిక్స్ అన్నిటినీ వాళ్ళు జనరలైజ్డ్‌గా చూస్తారు. కానీ దీంట్లో స్పెషలైజేషన్స్ అంటే మనకు దీంట్లో స్పోర్ట్స్ ఇంజురీస్ అంటే స్పోర్ట్స్‌లో జరిగే ఇంజురీస్‌నే ఒక డివిజన్‌గా చేయడం జరిగింది. దాన్నే స్పోర్ట్స్ ఆర్థోపెడిక్స్ అంటాం ఆర్ స్పోర్ట్స్ మెడిసిన్ డిపార్ట్మెంట్ అంటాం. వీళ్ళేం చేస్తారంటే ఫుట్బాల్ కావచ్చు, మన క్రికెట్ కావచ్చు, లేదా టెన్నిస్ కావచ్చు, బ్యాడ్మింటన్ కావచ్చు, లేదంటే నంబర్ ఆఫ్ స్పోర్ట్స్ ఇంజురీస్ ఈ బాస్కెట్బాల్ కావచ్చు. ఈ స్పోర్ట్స్‌లో జరిగే ఇంజురీస్‌ని కన్సర్న్‌గా తీసుకొని దీనికి తగ్గట్టుగా అంటే స్పెషలైజేషన్ దాంట్లో చేసి దాన్ని తగ్గట్టుగా ట్రీట్మెంట్స్ ఎంత ఫాస్ట్‌గా వాళ్ళని రికవరీ చేసి వాళ్ళకి మళ్ళీ ఎంత తొందరగా వాళ్ళని గేమ్‌లోకి పంపించడం అనేదే ఈ స్పోర్ట్స్ మెడిసిన్‌లో ఉన్న ఈ ప్రత్యేకత. సో, నార్మల్ ఆర్థోపెడిక్స్ డిపార్ట్మెంట్‌కి, స్పోర్ట్స్ ఆర్థోపెడిక్స్ డిపార్ట్మెంట్‌కి ఈ డిఫరెన్స్ ఉంటుందండి. నమస్తే. ఇలాంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ గురించి, ఇలాంటి అప్డేటెడ్ టెక్నాలజీస్ గురించి ఫాలో కావడానికి నా పేజ్ ఫాలో అవ్వండి.